హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం బెల్లం పరమాన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. బెల్లం పరమాన్నం చేయడం కోసం ఒక గ్లాసు బియ్యాన్ని మంచిగా కడిగి ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లోకి ఈ బియ్యం మొత్తాన్ని యాడ్ చేసుకొని ఒక గ్లాసు బియ్యంకి 2.5 గ్లాసుల వాటర్ వేసి ఒక 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే ఇలా ఉడికింటుంది మెత్తగా. ఇలా మెత్తగా ఉడికిన అన్నాన్ని వేడిగా ఉన్నప్పుడే ఒక గరిటెను తీసుకొని ఈ విధంగా ఇంకా మెత్తగా అయ్యే విధంగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న అన్నాన్ని ఒక గిన్నెలోకి వేసి 3 స్పూన్ల నెయ్యి వేసి ఉడికించుకోవాలి. ఈ అన్నం ఉడుకుతుండగా ఇంకొక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి 2 గ్లాసుల పాలని వేడి చేసుకోవాలి. ఈ వేడి పాలను ఉడుకుతున్న అన్నంలోకి పోసి బాగా కలుపుకోవాలి. అన్నం ఉంటలు కట్టకుండా బాగా గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పాలు వేయకుండా కూడా పరమాన్నం చేసుకోవచ్చు, కానీ పాలు యాడ్ చేయడం వల్ల పరమాన్నం టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి అన్నం ఉంటలు కట్టకుండా. మనం ఒక గ్లాసు బియ్యంతో పరమాన్నం చేసుకోవాలి అనుకుంటే 1.5 గ్లాసు బెల్లం సరిపోతుంది. ఒక గిన్నెలోకి 1.5 గ్లాసు బెల్లం, 1 గ్లాసు వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత చల్లారబెట్టుకుని ఉడుకుతున్న అన్నంలోకి టీ ఫిల్టర్ ద్వారా వడగట్టుకోవాలి. బెల్లంలో ఏదైనా డస్ట్ పార్టికల్స్, రాళ్ళు ఏమైనా ఉంటే ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటే మనకి డస్ట్ పార్టికల్స్, రాళ్ళు ఏవైనా ఉన్నా కూడా ఫిల్టర్ అయిపోతాయి. ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలోకి నెయ్యి యాడ్ చేసి జీడిపప్పును బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే గిన్నెలోకి ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని కిస్మిస్లను కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా ఉడుకుతున్న అన్నంలోకి యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడరు, డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అన్నం ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. అన్నం బాగా ఉడికిన తర్వాత కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది. ఈ వీడియోలో చెప్పిన విధంగా అన్ని మెజర్మెంట్స్ ఫాలో అయ్యి బెల్లం పరమాన్నం చేసుకుంటే చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా మామూలుగా ఇప్పుడు ఉన్న కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. బెల్లం పరమాన్నంకి మసూర బియ్యం కంటే కూడా రేషన్ బియ్యం అయితే ఇంకా మెత్తగా ఉడికి ఇంకా టేస్ట్ బాగుంటాయి. సో రేషన్ బియ్యం అవైలబిలిటీలో ఉన్న వాళ్ళు రేషన్ బియ్యంతోనే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.